నిన్నటితో మనం కమ్యూనికేషన్ చదవడం పూర్తి చేసాం కంటెంట్. ఇవాళ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దామండి. మనం కొన్ని జనరల్ గా ఎలా ఉంటాయో చూడండి. మీకు ఒక్కటి అర్థమవుతూ ఉండాలి. ఇది చూస్తే మనం చదివిన కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ గా రాదు. అది ఇంప్లైడ్ గా మన కంటెంట్ ఇంప్లైడ్ గా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఆ కాంటెక్స్ట్ బట్టి క్వశ్చన్స్ అర్థం చేసుకుని మనం ఆన్సర్ ని ఫ్రేమ్ చేసి మార్క్ చేసుకుంటూ ఉండాలి, చూస్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సైన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సెకండరీ ప్రొడక్ట్స్ ఆఫ్. ఇక్కడ చూడండి, సైన్స్ అంటే ఇట్స్ ఎ టూల్ ఇన్ కమ్యూనికేషన్. అది ఇట్ కెన్ బి వెర్బల్. సైన్ అంటే ఇట్ కెన్ బి వెర్బల్, నాన్ వెర్బల్, ఏదైనా కావచ్చును. సో సైన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సెకండరీ ప్రొడక్ట్స్ ఆఫ్ సిమాంటిక్ యాక్యురసీ, ఛానలైజేషన్, ఇన్ఫోటైన్మెంట్, మెసేజ్. మనం సైన్స్ అనేది ఎందుకు చెప్తామండి కమ్యూనికేషన్ లో? వై డూ యూజ్ సైన్స్? టు కమ్యూనికేట్ ఎ మెసేజ్. సో మెసేజ్ ఈస్ ది ఆన్సర్. సిమాంటిక్ యాక్యురసీ అంటే, సిమాంటిక్స్ అంటే మనకు తెలుసు కదా, అర్థశాస్త్రం. సిమాంటిక్ యాక్యురసీ అంటే సైన్స్ అనేవి టు టు గివ్ ఏ స్పెసిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మీనింగ్ అనేది కాదు కదా ముఖ్యం. మెసేజ్ చేయడానికి సైన్స్ వాడతాం, అట్లా అర్థం చేసుకోవాలి. అలాగే ఛానలైజేషన్. ఛానలైజేషన్, సైన్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఛానలైజేషన్. అట్ ది సేమ్ టైం ఇన్ఫోటైన్మెంట్. ఇన్ఫోటైన్మెంట్ కోసం సైన్స్ చెప్పం, మెసేజ్ ఇస్తాం. ఇన్ఫోటైన్మెంట్ మే హ్యాపెన్ త్రూ మెసేజింగ్. అందుకని మెసేజ్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్. తర్వాత చూడండి, ఇందులో కొన్ని మాటలు ఏమైనా అర్థం కాని ఉంటే నేను చెప్తే, ఇక్కడ సైన్స్ మీన్స్ వర్డ్స్. సైన్స్ అంటే వర్డ్స్ కావచ్చును, ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్స్ కమ్యూనికేషన్ చేసే టూల్ ఒకటి సైన్ అని అంటాం. అలాగే సిమాంటిక్ యాక్యురసీ మీన్స్ యాక్యురసీ ఆఫ్ మీనింగ్. అంటే ఇందులో ఉన్న మాటలు కొన్ని గబుక్కుని అర్థం కాకపోతే అవే అర్థం చేసుకున్నాను. అలా కూడా కొన్ని కొన్ని ఇచ్చాను. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ ది పారా లాంగ్వేజ్ ఇన్ కమ్యూనికేషన్? పారా లాంగ్వేజ్. పారా లాంగ్వేజ్ అంటే చూడండి, భాష రాని వాళ్ళు కమ్యూనికేట్ చేసే విధానాన్ని పారా లాంగ్వేజ్ అని అంటాం మనం. కనుక ఇందులో ఏముంటాయంటే మీకు, ఒకటి పిచ్ ఆఫ్ ది వాయిస్. పిచ్ ఆఫ్ ది వాయిస్ అంటే మన కమ్యూనికేషన్ కి ఇట్ బికమ్స్ ఏ పారా లాంగ్వేజ్. ఇట్ బికమ్స్ ఏ సపోర్టింగ్ ఎలిమెంట్ ఫర్ యువర్ స్పీచ్. పిచ్ ఆఫ్ ది వాయిస్, మీరు ఒకటి తిడుతున్నారనుకోండి, కామ్ గా ప్రశాంతంగా తిట్టగా గొంతు పెంచి అరుస్తాము. సో పిచ్ ఆఫ్ ది వాయిస్ సపోర్ట్స్ యువర్ కమ్యూనికేషన్. అంచేత పిచ్ ఆఫ్ ది వాయిస్ యాక్ట్స్ యాజ్ ఎ పారా లాంగ్వేజ్ ఇన్ కమ్యూనికేషన్. దెన్ ఇంటర్నల్ నాయిస్. ఇది పారా లాంగ్వేజ్ కాదు. నాయిస్ అనేది మనం ఇచ్చే కమ్యూనికేషన్ కి సంబంధించింది కాదు, మధ్యలో వచ్చేటటువంటి బ్యారియర్ అది. తర్వాత దెన్ మూడోది ఎక్స్టర్నల్ నాయిస్. ఈ ఎక్స్టర్నల్ నాయిస్ కూడా, నాయిస్ అనేది మన కమ్యూనికేషన్ తో సంబంధం లేనిది. అది అంటే మనం చేసేటటువంటి కమ్యూనికేషన్ తోటి. పారా లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ మేడ్ త్రూ ది కమ్యూనికేటర్. ఈ నాయిస్లు అనేవి సిస్టమ్ లో కానీ, బయట కానీ, ఎన్వైరన్మెంట్ లో కానీ వచ్చేవి. అంతేగాని వీడు కమ్యూనికేట్ చేస్తున్న దాంట్లో వచ్చేవి కాదు అవి. అండ్ దెన్ యూజ్ ఆఫ్ పాజెస్. ఇది డెఫినెట్ గా ఉంటుంది. మనం గట్టిగా తిట్టి వాడి రియాక్షన్ చూడాలనుకుంటే కాసేపు ఆగుతాం మనం. అలాగే ఏదైనా ఒక విషయాన్ని స్పీడ్ గా డిస్క్లోజర్ గా చెప్పాలి అని అనుకుంటే, టక్ 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 చెప్పి చివరికి ఆశ్చర్యపోయేలాంటి ఒక డిస్క్లోజర్ ఇచ్చేలాగా స్పీడ్ గా చెప్తాం. సో యూజ్ ఆఫ్ పాజెస్ యాక్చువల్లీ యాక్ట్స్ యాజ్ అ పారా లాంగ్వేజ్. అంటే ఇట్ సపోర్ట్స్ ఇట్ రీఇన్ఫోర్సెస్ యువర్ కమ్యూనికేషన్ అన్నమాట. దెన్ రేట్ అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పీచ్. సేమ్ పిచ్ ఆఫ్ ది వాయిస్ లాగా ఇది కూడా వాల్యూమ్ ఆఫ్ స్పీచ్. అంటే మీరు ఎంత గట్టిగా మాట్లాడతారా, మెల్లగా మాట్లాడతారా, అండ్ అట్ ది సేమ్ టైం రేట్ అంటే ఫాస్ట్ గా మాట్లాడతారా, స్లోగా మాట్లాడతారా. సో ఇది కూడా, దిస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ త్రూ లాంగ్వేజ్. సో ఇవన్నీ పారా లాంగ్వేజ్ అని అంటాం మనం వీటిని. కనుక నాయిసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్. ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్ అంటే ఇద్దరి మధ్య జరిగే దాంట్లో లోపల నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చేవి, అంతేగాని కమ్యూనికేటర్స్ నుంచి వచ్చేవి కాదు అని. దెన్ ఇది చూడండి, ది డాన్స్ ఆఫ్ ఎ హనీ బీ కన్వేయింగ్ టు అదర్ బీస్ వేర్ నెక్టార్ విల్ బి ఫౌండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. మీకు తెలుసు కదా, చేమల్లో కానీ బీస్ లో కానీ వీళ్ళలో ఎక్స్ప్లోరేటరీ టీమ్స్ ఉంటాయి. అవి ముందు బయలుదేరుతాయి. బయలుదేరి వాటికి ఎక్కడైతే ఫుడ్ దొరుకుతుందో అది కనిపెట్టుకుంటాయి. కనిపెట్టుకుని ఇదే కమ్యూనికేట్. మీరు చీమలు చూడండి, ఒక లైన్ లో పెడుతూ ఉంటాయి. ఎక్కడైనా పంచదార పలుకు కనిపించినా, ఓ బియ్యం నోక కనిపించినా అవి వెళ్తాయి. అవి ఒకదాన్ని ఒకటి ముట్టుకుంటూ ఉంటాయి చూడండి. దట్ ఈస్ దేర్ కమ్యూనికేషన్ అనమాట. అవి ఒకదాని కూడా చెప్పుకుంటాయి, ఎస్ వీ హ్యావ్ సోర్స్ హియర్ అని.
అట్లాగే హనీ బీస్ కూడా. ఇవన్నీ పువ్వులు చూస్తే అన్ని పువ్వుల్లోనూ నెక్టార్ ఉండదు కదా, అన్ని పువ్వుల్లోనూ హనీ దొరకదు వాటికి. కొన్ని పువ్వుల్లో ఎక్కువ ఉంటాయి, ఎందులో ఉంటాయి వాటికి తెలుసును. కానీ ఎక్కడ ఏవి బాగున్నాయి, ఎక్కడ ప్రొఫ్యూజ్ గా మనకి హనీ ఉన్నది అనేది చూసి అది ముందు గమనించింది మిగతా వాటికి అన్నింటికి కమ్యూనికేట్ చేస్తుంది. ఇవి పైలట్స్ అన్నమాట, ముందు వెళ్ళి రీసెర్చ్ చేసేవి. అవి మిగతా వాటికి కమ్యూనికేట్ చేస్తాయి. ఈ కమ్యూనికేషన్ ఏమంటారు అని అడుగుతున్నాడు ఇక్కడ. అది మాస్ కమ్యూనికేషన్, గ్రూప్ కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. ఇందులో హనీబీకి ఎక్కడైనా ఈ ఈ ఫ్లవర్ గార్డెన్ లో ఇక్కడ మనకు చక్కగా హనీ దొరుకుతుంది, నెక్టార్ ఉన్నది అనేది చెప్పడానికి అది ఒక విధమైనటువంటి ఆ డాన్స్ లాగా చూపిస్తూ ఫిజికల్ మూవ్మెంట్స్ తో అది ఇండికేట్ చేస్తుంది. వాటికి అర్థమైపోతుంది. దట్స్ ఏ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఫర్ దెమ్. దీన్ని ఏమంటాం? మాస్ కమ్యూనికేషన్ కాదు ఇది. మాస్ కమ్యూనికేషన్ అంటే లార్జ్ సెక్షన్స్ కి ఇచ్చే కమ్యూనికేషన్ కాదు. గ్రూప్ అంటే తన తోటి బీస్ కి మాత్రం ఇచ్చేటటువంటిది. దట్ గ్రూప్ ఆఫ్ బీస్ విచ్ హ్యావ్ గాన్ ఫర్ దిస్ నెక్టర్ కలెక్షన్, అందులో కనుక దాన్ని గ్రూప్ కమ్యూనికేషన్. ఇంటర్ పర్సనల్ కాదు, అది ఒకదాని కూడా చెప్పుకునేది కాదు. ఇంట్రా పర్సనల్ అసలు కాదు, తనకు తను చెప్పుకునేది కాదు, వేరే వాళ్ళకి చెప్పేది కనుక ఇది గ్రూప్ కమ్యూనికేషన్. దెన్ ఏ కస్టమర్ రైట్స్ టు ఏ బ్యాంక్, రాస్తున్నాడు కస్టమర్ ఏమని, కైండ్లీ సెండ్ మీ ఏ స్టేట్మెంట్ ఆఫ్ మై ట్రాన్సాక్షన్ డ్యూరింగ్ లాస్ట్ 3 months. దీన్ని కమ్యూనికేషన్ లో ఏమంటాము అంటే, ఇతను బ్యాంకుకి అడ్రస్ చేసిందని ఏమంటాము? ఫెయిర్లీ సింపుల్, ఇన్పుట్, మెసేజ్, అవుట్పుట్, ఫీడ్బ్యాక్ ఆప్షన్స్. ఇట్ ఈస్ ఎ మెసేజ్. అది ఇంకెక్కువ చెప్పక్కర్లేదు. అండ్ దెన్ ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్ వర్డ్స్ యాక్ట్ యాజ్, వెర్బల్ కమ్యూనికేషన్ వెర్బల్ నాన్ వెర్బల్ ఉంటుంది. ఇన్ వెర్బల్ కమ్యూనికేషన్ వర్డ్స్ యాక్ట్ యాజ్ సింబల్స్, ప్యాసివ్ బ్యారియర్స్, డెకరేటివ్, ఫిల్లర్స్. ఇందులో మనకు అర్థమైపోతున్నాయి. ప్యాసివ్ బ్యారియర్స్ కాదు అంటే అడ్డంకులు కాదు. డెకరేటివ్, వర్డ్స్ అనేది డెకరేట్ చేయడానికి కాదు, ముందు అసలు మనం కమ్యూనికేట్ చేయడానికి వాడేటటువంటి ఒక టూల్ కదా. అలాగే ఫిల్లర్స్ అంటే ఏదో పూరించడం కోసం, మాట్లాడటం కోసం మాట్లాడేది కాదు. దే యాక్ట్ as సింబల్స్ అంటే టు కన్వే ఎ పర్టికులర్ మీనింగ్ టు ది మెసేజ్ యు ఆర్ గివింగ్ ఫర్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ మెసేజ్, అంటే టు మేక్ ఏ మీనింగ్ టు వాట్ యు ఆర్ కమ్యూనికేటింగ్. దీస్ వర్డ్స్ యాక్ట్ as సింబల్స్. సింబల్ అనేది ఎప్పుడు కూడా మీనింగ్ చూపించేటటువంటిది కనుక దీనికి ఆన్సర్ సింబల్స్. దెన్ సిమాంటిక్ బ్యారియర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్. సిమాంటిక్ బ్యారియర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్. గుర్తుపెట్టుకోండి, సెమాంటిక్ బ్యారియర్ అంటే, బ్యారియర్ అంటే అడ్డంకి, మనకి కమ్యూనికేషన్ లో వచ్చేటటువంటి హర్డిల్ అన్నమాట బ్యారియర్. సిమాంటిక్స్ అంటే అర్థశాస్త్రం, అంటే అర్థానికి సంబంధించినటువంటి బ్యారియర్ అని అడుగుతున్నాడు. ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ వెన్ ది signal is lost before reaching the receiver. Message transmitted by the source is unclear. Receiver's attention is diverted. Receiver does not understand the meaning of the message. ఇప్పుడు ఇక్కడ నేను ఈ కలర్ కోడ్ ఇచ్చాను, ఇది కరెక్ట్ ఆన్సర్ అని. ఇది చూశాను కనుక మీకు ఈజీగా, చాలా ఈజీగా అవును ఇదే కదా అని అనిపించేస్తుంది. కానీ ఇన్ఫాక్ట్ నేను ఈ బ్లూ కలర్ చెప్పకుండా పెట్టలేదు అనుకోండి, మీరు 4 చదివారు అనుకోండి, సి హౌ కన్ఫ్యూజింగ్ దీస్ ఆర్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్స్ ఎ బ్యారియర్. మనకు కనపడే సిమాంటిక్ బ్యారియర్ అనగానే అక్కడ ఎగ్జామినేషన్ మూడ్ లో బ్యారియర్ ఏమిటి అని అడిగాడు వాడు. ఏముంది? సిగ్నల్ ఈజ్ లాస్ట్ బిఫోర్ రీచింగ్ ది రిసీవర్. ఇది టెక్నికల్ బ్యారియర్ అంటాం. ఇట్స్ ఆల్సో ఏ బ్యారియర్. సిగ్నల్ ఈజ్ లాస్ట్ మీన్స్ ఇట్స్ ఏ టెక్నికల్ బ్యారియర్. మనం బ్యారియర్స్ లో రకాలు చూసాం కదా, టెక్నికల్ బ్యారియర్, సైకలాజికల్ బ్యారియర్స్, సిమాంటిక్ బ్యారియర్స్, ఇట్లాంటివి చాలా చూసాం కదా. అలాగే మెసేజ్ ట్రాన్స్మిటెడ్ బై ది సోర్స్ ఈజ్ అన్క్లియర్, ఇది ఫిజికల్ బ్యారియర్. రిసీవర్స్ అటెన్షన్ ఈస్ డైవర్టెడ్, ఇది సైకలాజికల్ బ్యారియర్. రిసీవర్ డస్ నాట్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది మెసేజ్, ఇది కూడా ఒక బ్యారియర్. వాడికి చెప్పిన మెసేజ్ కి అర్థమే తెలియలేదు. మరి ఏది పెట్టాలి ఇందులో? నేను ఈ బ్లూ చూపించకపోతే మీకు ఆ కన్ఫ్యూజన్ తప్పకుండా వస్తుంది ఆ కంగారులో, ముఖ్యంగా ఎగ్జామినేషన్ లో. మనం అప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ మొదటిసారి చూసినప్పుడు సిమాంటిక్ బ్యారియర్ అంటే అర్థం ఏమిటి? అర్థానికి సంబంధించినటువంటి అడ్డంకి. అర్థానికి సంబంధించిన అడ్డంకి అంటే ఏమిటండి? ఇవన్నీ కూడా బ్యారియర్సే, కానీ అర్థానికి సంబంధించిన బ్యారియర్ అంటే ఏమిటంటే మనం ఇచ్చిన మెసేజ్ మీనింగ్ అర్థం కాకపోవడం, అంతే కదా. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సిమాంటిక్ బ్యారియర్. దేర్ ఫోర్ రిసీవర్ డస్ నాట్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది మెసేజ్. ఈ సిమాంటిక్ అనే మాటలో మీరు దీన్ని పట్టుకోవాలి. ఉట్టి బ్యారియర్ కింద దీన్ని తీసుకున్నారంటే అక్కడ కంగారులో అన్ని కరెక్ట్ గానే కనిపిస్తాయి, మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అది అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్పాను. ఇట్లా ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ ఎగ్జామినేషన్ టైం వేరుగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నంత పీస్ఫుల్ గా ఉండదు కదా. బ్రెయిన్ సెటప్ అక్కడ, మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. సో దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్? ఫిజికల్ నాయిస్, సిమాంటిక్ నాయిస్, సైకలాజికల్ నాయిస్, నాన్ సిమాంటిక్ నాయిస్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇప్పుడు పైన చెప్పినలాగానే. మీరు సిమాంటిక్ నాయిస్ పెట్టాను, ఇది మీరు ఎందుకు పెట్టానా అని అనుకుంటారు మీరు. ఎందుకంటే బ్యారియర్ మీన్స్ నాయిస్ ఈజ్ ఏ బ్యారియర్. అన్ని నాయిస్లేగా ఇవి, అన్ని బ్యారియర్స్ ఇవి. ఫిజికల్ నాయిస్ ఈ ఫిజికల్ బ్యారియర్, సైకలాజికల్ నాయిస్ ఈ సైకలాజికల్ బ్యారియర్. అట్లా అన్ని బ్యారియర్సే. అయితే ఇక్కడ ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇక్కడ మీకు తెలియాల్సింది, ఇక్కడ ఇక్కడ కీవర్డ్ ఈజ్ ఎఫెక్టివ్. ఇక్కడ కీవర్డ్ అనేది సిమాంటిక్ అని చెప్పాను. సిమాంటిక్ బ్యారియర్, సిమాంటిక్ ఈజ్ ది కీవర్డ్. ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ ఈజ్ ది కీవర్డ్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి? బేసికల్లీ కమ్యూనికేషన్ ఇస్ ఎఫెక్టివ్ మీన్స్ వాట్ యూ ఇంటెండెడ్ టు కమ్యూనికేట్ ఈజ్ వెల్ అండర్స్టూడ్ బై ది రిసీవర్. అంతే కదా. అంచేత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లో బ్యారియర్ ఏముంటుంది? సిమాంటిక్ నాయిస్. నాయిస్ అంటే బ్యారియర్, అంటే సరిగ్గా అర్థం కాకపోవడం అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కి సిమాంటిక్ నాయిస్ అవుతుంది అని మనం ఇక్కడ దీన్ని టిక్కు పెట్టాలి. అన్ని బ్యారియర్సే, కానీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనగానే మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండర్లైస్ దాట్ ఇట్ ఈస్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మెసేజ్. సిమాంటిక్ నాయిస్ మీన్స్ ది అండర్స్టాండింగ్, ది మీనింగ్ ఆఫ్ ది మెసేజ్ ఇస్ నాట్ ప్రాపర్లీ రిసీవ్డ్ అని అర్థం అన్నమాట. So this is the answer. Then సమ్ ఆఫ్ ది బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇంక ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను ఎప్పుడైతే కమ్యూనికేషన్ అన్నానో దాని ఎడ్జెక్టివ్ ఏం పెట్టాడో కొంచెం చూసుకుంటూ ఉండాలి, కాస్త అక్కడ కొంచెం అటెంటివ్ గా ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనగానే ఏం చెప్పాం అసలు? కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ మీన్స్ ది మెసేజ్ షుడ్ బి వెల్ అండర్స్టూడ్ బై ది రిసీవర్. అంతే కదా. సో రిలేటింగ్ టు అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మెసేజ్ ఏముందో చూడాలి ఇందులో మనం. ఇందులో ఏముంటాయి? సమ్ ఆఫ్ ది బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ప్రాపర్ గా అర్థం కాకపోవటానికి వీటిల్లో కనపడేటటువంటి బ్యారియర్స్ ఏమిటి? సింపుల్ లాంగ్వేజ్. సింపుల్ లాంగ్వేజ్ అంటే బాగానే అర్థమవుతుందిగా, దట్ కెనాట్ బి ఏ బ్యారియర్. యూజ్ ఆఫ్ క్లిచెస్. క్లిచెస్ అంటే కొంచెం కష్టమైనటువంటి మాటలు వాడటము, సామెతలు, అన్ని అలాంటి సామెతలు వాడటము, ఇటువంటి అన్నమాట ఇండైరెక్ట్ గా. సో ఇది కూడా మనకి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లోకి రావాల్సిన అవసరం లేదు. కొంచెం టఫ్ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, కానీ అర్థం కాకుండా పోదు. దెన్ ఈజీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈజీ కన్స్ట్రక్షన్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది, అది బ్యారియర్ ఎందుకు అవుతుంది? అవదు. పాలిసెమీ. ఇక్కడ పాలిసెమీ అంటే అర్థం ఏంటంటే, సెమీ అంటే ఇది సిమాంటిక్స్ లో నుంచి వచ్చింది, అర్థానికి సంబంధించింది. అసలు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటటువంటి మాటను ఐడెంటిఫై చేశారో, ఎఫెక్టివ్ అనగానే ఇట్ రిలేట్స్ టు సిమాంటిక్స్, అంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ అది మెసేజ్ గివెన్. అది సో సమ్ కనపడగానే ఇది పెట్టేయచ్చు. పోలీసెమీ అంటే అర్థం ఏంటంటే, సిమాంటిక్ మీన్స్ మీనింగ్, మేకింగ్ ఏ మీనింగ్. పోలీ మీన్స్ మోర్ దాన్ వన్ మీనింగ్. పోలీ చాలా మీనింగ్స్ ఉండడం, అంటే ఒక మాటకి అనేకమైన మీనింగ్స్ ఉంటాయి. సో ఇటువంటి చోట మనకి అర్థాన్ని తప్పుపోయే, ఆ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ ఇస్ పాలిసెమీ, వేర్ నానా అర్థాలు ఉన్న దగ్గర దట్ కెన్ మేక్ ఏ బ్యారియర్ టు ది ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మెసేజ్. అండ్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ సైకలాజికల్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సైకలాజికల్ బ్యారియర్స్ అంటే ఒక పర్సన్ యొక్క అతని ప్రీకన్సీవ్డ్ నోషన్స్ కానీ, లేకపోతే అతనికి ఉండేటువంటి ఈగో కానీ, యాటిట్యూడ్ కానీ, వీటికి సంబంధించి వాటి ఇన్ ది లైట్ ఆఫ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతుంది. అంటే ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక బ్యారియర్ కింద తయారవుతాయి అవి. ఇందులో డిస్క్రిప్టివ్ మెసేజ్ కెనాట్ బి ఏ సైకలాజికల్ బ్యారియర్. ఇన్అటెంటివ్నెస్, అది ఇది దిస్ కెన్ బి ఏ సైకలాజికల్ బ్యారియర్. అంటే మీకు కాన్సన్ట్రేషన్ అనేటటువంటి క్యారెక్టరిస్టిక్ మీకు తక్కువ ఉన్నది. మీరు మీరు బ్రెయిన్ ని, నేను ఇప్పుడు పాఠం చెప్తున్నా, నేను చెప్పేది మీకు ఎప్పుడు బాగా అర్థమవుతుంది? మీరు నా మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే. మీరు ఇన్అటెంటివ్ గా ఉంటూ పక్కన ఏదో ఫోన్ మాట్లాడుతూనో, లేకపోతే పక్కన ఏదో చదువుకుంటూనో, లేదు వేరే ఏదో ఆలోచన చేస్తూనే ఉంటే అర్థం కాదు కదా. సో ఇన్అటెంటివ్నెస్ కెన్ బికమ్ ఎ సైకలాజికల్ బ్యారియర్. మీకు దేర్ షుడ్ బి సైకలాజికల్ మైండ్ సెట్ టు ఫాలో ది లెసన్ అనుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో ఇన్అటెంటివ్నెస్ ఈజ్ వన్ ఆన్సర్. అండ్ దెన్ టూ మచ్ రిలయన్స్ ఆన్ ది రిటన్ వర్డ్. మనం ఒకటి చెప్పుకున్నాం, ఎప్పుడైనా కానీ
ఈ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మెసేజెస్ ఉన్నప్పుడు నాన్ వెర్బల్ మెసేజ్ షుడ్ బి మోర్ రిలైడ్ అపాన్ అని, అంతేగాని కేవలం వెర్బల్ కే ఇవ్వకూడదు. టూ మచ్ రిలయన్స్ ఆన్ రిటర్న్ వర్డ్ అంటే అది రిటర్న్ వర్డ్ అంటే విచ్ ఈస్ ఆబ్వియస్లీ సీన్ బై యూ. అంతేకాదు, ఒక్కొక్కసారి చూడండి, చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. కార్లో నేను డ్రైవ్ చేస్తుంటాను, నా పక్కన ఒకరు కూర్చుంటారు అనుకోండి. చాలా సార్లు జరుగుతుంది, ఇది మీకు కూడా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, మనకి దారి తెలియదు, డ్రైవర్ నేను, పక్కన ఉన్న వాళ్ళు "ఆ, ఇప్పుడు రైట్కి వెళ్ళండి" అంటారు. వాళ్ళు ఏమంటారు, ఇలా చూపిస్తూ ఉంటారు చేత్తో, ఇప్పుడు రైట్ కి చూపిస్తాడు, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళండి అని రైట్ కి చూపిస్తారు. దెన్ విచ్ వే డూ యూ టర్న్? చెయ్యి చూపించే వైపు పెడతారు తప్ప మాటని వినరు మీరు. మాట పొరపాటు వస్తుంది, రైట్ అనబోయి లెఫ్ట్ అంటారు, లెఫ్ట్ అనబోయి రైట్ అంటారు. ఇట్లా జరుగుతుంది అనమాట. సో అది కూడా ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ బ్యారియర్. ఒక్కొక్కరికి తత్తరబాటుగా మాట్లాడడం అలవాటు ఉంటుంది. దిస్ హ్యాపన్స్ మెనీ టైమ్స్. తర్వాత అదొకటి. సో టూ మచ్ రిలయన్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఆన్సర్. అండ్ దెన్ లిమిటెడ్ రిటెన్షన్, ఇది కూడా ఒకటి బ్యారియర్. అంటే ఎప్పుడైనా కానీ కంటిన్యూటీ, నేను ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చదువుతున్నాను అని అంటే పై క్వశ్చన్ కింద, దాని మీద బేస్ అయిన ఆన్సరే కింద ఉండొచ్చు. మీరు పైన చెప్పింది రిటైన్ చేసుకోగలిగితే దీని ఆన్సర్ మీకు క్విక్ గా వచ్చేస్తుంది. ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ తర్వాత అదే కాంటెక్స్ట్ లో వచ్చిన ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే చెప్పినది కాస్త బుర్రలో రిటైన్ అవ్వాలి ఫర్ సమ్ టైం అట్లీస్ట్. ఆ రిటెన్షన్ తక్కువగా ఉంటే అర్థం కాదు. రిటెన్షన్ తక్కువగా ఉండడం అనేది ఇట్స్ ఏ సైకలాజికల్ బ్యారియర్, ఇట్స్ ఏ సైకలాజికల్ డెఫిషియన్సీ. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఆన్సర్. దెన్ లాజికల్ ఆర్గనైజేషన్ సైకలాజికల్ కాదు, అది ఇట్స్ ఏ ప్రాక్టీస్ విచ్ కమ్స్ బై ప్రాక్టీస్. లాజిక్ అనేది ఒక సబ్జెక్ట్, అది మీకు తెలిస్తే వస్తుంది. అలాగే ఫ్లో ఆఫ్ థాట్, దిస్ ఈస్ ది క్యాలిబర్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్. అంతే తప్ప అది సైకలాజికల్ కాదు. అది కనుక దీనికి ఆన్సర్ 2, 3, 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మీకు నేను అప్పుడప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మ్యాచింగ్ లో వస్తాయి అని చెప్తూ ఉంటాను కదా నేను. ఇక్కడ గమనించండి మీరు, కమ్యూనికేషన్ బ్యారియర్స్, డిస్క్రిప్షన్, ఈ రెండు కూడా దాని మీద వచ్చిన క్వశ్చన్స్ ఇవి. కమ్యూనికేషన్ బ్యారియర్స్, సిమాంటిక్ బ్యారియర్, అన్నిటికీ బ్యారియర్ అని తగిలించుకోండి. సిమాంటిక్ బ్యారియర్, సైకలాజికల్ బ్యారియర్, పర్సనల్ బ్యారియర్, ఫిజికల్ బ్యారియర్. ఇక్కడ ఆ వీటిలో ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ 4 ఇచ్చారు. ఇది మనం మ్యాచ్ చేయాలి. సిమాంటిక్ బ్యారియర్ అంటే అర్థం ఏమిటి? మనం ఏం చెప్పుకున్నా, సిమాంటిక్ బ్యారియర్ అంటే అది ఏదై ఉంటుంది ఆన్సర్ దానికి? ల్యాక్ ఆఫ్ ఫిజికల్ క్లారిటీ. ఇక్కడ మీకు అర్థమైపోతుంది చూడండి, అసలు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ క్లారిటీ అని అనగానే ఫిజికల్ బ్యారియర్ అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది మనకి మ్యాచ్ అయిపోయింది కదా, ఫిజికల్ బ్యారియర్ అనేది అర్థమైపోతుంది. అంటే కి ఆన్సర్ 1 అవుతుంది అనమాట. ఇంకొక కి 1 ఉంది చూడండి ఇక్కడ. సపోజ్ మీకు వాడు 4 ఆప్షన్స్ అలా ఇస్తుంటే 2, 3, 4, 1, 1, 3, 4, 2 ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీకు ఫోర్త్ ప్లేస్ లో ఇది ఈజీగా తెలిసిపోతుంది కనుక, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ క్లారిటీ ఇన్ ఛానల్ ఈజ్ ఫిజికల్ బ్యారియర్. సో మీకు ఫోర్త్ ప్లేస్ లో 1 ఉండేది ఒకే ఒక ఆప్షన్ ఉంటే ఇంకా అది పెట్టేయచ్చు, మిగతా చూడక్కర్లేదు. ఫోర్త్ ప్లేస్ లో 1 2 ఆప్షన్స్ లో ఉంటే అప్పుడు ఇంకొక పాయింట్ చూడాల్సి వస్తుంది. తర్వాత మనకి ఇంకోటి ఏమిటి, ఫాల్టీ మెసేజ్. ఈ ఫాల్టీ మెసేజ్ ఏమవుతుంది మీకు చూడండి, ఆ సిమాంటిక్, సైకలాజికల్, పర్సనల్, ఫిజికల్. సిమాంటిక్ అవుతుంది. ఫాల్టీ మెసేజ్ అంటే అర్థం ఏమిటి? ఏ మెసేజ్ విచ్ క్యారీస్ ఏ రాంగ్ మీనింగ్ అని. సో ఇట్ రిలేట్స్ టు సిమాంటిక్. సో కి 2 అవుతుంది ఆన్సర్. దెన్ సైకలాజికల్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం మనము. ఈ సైకలాజికల్ ఏమవుతుంది, అది పూర్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం, ఇప్పుడే చెప్పుకున్నాం మనం అది. తర్వాత పర్సనల్ అంటే ల్యాక్ ఆఫ్ టైం, పర్సనల్ బ్యారియర్. అంటే ఇప్పుడు నా క్లాసులో అటెండెన్స్ ఫుల్ గా ఉండట్లేదు, దట్ ఈస్ పర్సనల్ బ్యారియర్స్. వాళ్ళకి వేరే పని ఉండొచ్చును, ఇంతకంటే మోర్ ఇంపార్టెంట్ పని ఉండొచ్చును, లేదు ఇది పర్వాలేదు, ఇది నాకు తెలుసును, నేను వెనక్కర్లేదు అని అనుకోవచ్చును వాళ్ళు. సో దట్ హ్యాపన్స్. ఈ విధంగా మ్యాచింగ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంచుమించుకోండి, ఫిజికల్ బ్యారియర్, సైకలాజికల్ బ్యారియర్, లాంగ్వేజ్ బ్యారియర్, కల్చరల్ బ్యారియర్, కొన్ని మారాయి. ఇక్కడ కూడా మీరు చూడండి, ఫిజికల్ బ్యారియర్ డిఫరెంట్ అండర్స్టాండింగ్, స్టీరియో టైప్స్, ప్రీ డిస్పోజ్డ్ నోషన్స్, ఇనాడిబుల్ వాయిస్. ఫిజికల్ అంటే ఇనాడిబుల్ వాయిస్ అయింది. సైకలాజికల్ మనకి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడే, దట్ ఈస్ సైకలాజికల్. ఎందుకంటే మన కమ్యూనికేషన్ ని ప్రాపర్ పర్స్పెక్టివ్ లో అర్థం చేసుకోకుండా వాడికి ఆల్రెడీ ఉన్న ఒక అండర్స్టాండింగ్ అడ్డుపడుతూ ఉంటుంది. అందుకని ప్రీ కన్సీవ్డ్ ఆర్ ప్రీ డిస్పోజ్డ్ నోషన్స్ ఆర్ కాల్డ్ సైకలాజికల్ బ్యారియర్స్. దెన్ లాంగ్వేజ్ కి సంబంధించింది ఏమిటి? డిఫరెంట్ అండర్స్టాండింగ్. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క యూసేజ్ ఒక్కొక్కలాగా మీనింగ్ ఇస్తుంది అన్నమాట, అండర్స్టాండింగ్ మారిపోతుంది.
తెలుగులో ఒక మాటకు ఉండే అండర్స్టాండింగ్ అదే మాట ఒకవేళ సాంస్క్రిట్ లో ఉంటే వేరుగా ఉండొచ్చు. అలా. దెన్ కల్చరల్ అండర్స్టాండింగ్. కల్చరల్ అంటే స్టీరియోటైప్స్, అంటే ఒక కల్చర్ కి సంబంధించి ఒక పర్టికులర్ విధానంలో ఉంటాయి మెసేజ్లు. ఆ విధానం తెలిస్తేనే కల్చరల్ అండర్స్టాండింగ్ ప్రాపర్ గా జరుగుతుంది. అదర్ కల్చర్ లో దట్ మీనింగ్ మే వేరీ అంచేత దీన్ని స్టీరియోటైప్స్ అని అంటాం. అండ్ దెన్ కాగ్నిటివ్ డిసోనెన్స్ ఇన్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్. ఇవన్నీ చూడండి కమ్యూనికేషన్ బేస్ అయ్యే ఉన్నాయి. కాగ్నిటివ్ డిసోనెన్స్ మీన్స్ డిసగ్రిమెంట్ అన్నమాట. అంటే అందరికీ ఒకేలాగా అర్థం కాకపోవటము, అది డిసగ్రిమెంట్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ బై డిఫరెంట్ లిసనర్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. కాగ్నిటివ్ డిజనెన్స్ అంటే ఎవడి బ్రెయిన్ ని బట్టి వాడికి అర్థమయ్యే విధానం మారుతుంది. ఇది ఎందువల్ల జరుగుతుంది అని అంటే ఫిల్టరింగ్ ఆఫ్ మెసేజ్ కాదు, మెసేజ్ ఫిల్టర్ చేయడం కాదు. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బట్టి అది అర్థం చేసుకోడుగా, ఇది కాదు. స్టూడెంట్ బేస్డ్ ఇంటరాక్షన్. ఒక టీచర్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అంటే మేడ్ బై టీచర్. టీచర్ చెప్తూ ఉన్నప్పుడు స్టూడెంట్ బేస్డ్ ఇంటరాక్షన్ కాదు. ఖయాటిక్ కండిషన్స్ అంటే ఇట్స్ ఏ కన్ఫ్యూజివ్ స్టేట్. అంటే ది బ్రెయిన్ ఆఫ్ ది స్టూడెంట్ ఈజ్ ఇన్ ఏ కన్ఫ్యూజివ్ స్టేట్. అది వచ్చినప్పుడే వాడికి ఇంకొకరికి అర్థమైనట్టు వీడికి అర్థం కాదు, బికాస్ ఈజ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఖయాటిక్ కండిషన్స్. తర్వాత ఇది ఇది కూడా మీరు చూడండి, ఎసర్షన్ అండ్ రీజనింగ్ లో వస్తుంది ఇది, ఈ టైప్ లో. గివింగ్ ఆర్డర్స్ టు స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ రూమ్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆఫ్ కోర్స్ అంతే కదా. వి గివ్ ఆర్డర్స్ టు స్టూడెంట్స్, కీప్ సైలెన్స్ అన్నాం అనుకోండి, దట్స్ ఎన్ ఆర్డర్, దట్స్ ఎ కమ్యూనికేషన్ డెఫినెట్ గా. సో వన్ షుడ్ బి కరెక్ట్. ది మేనర్ ఆఫ్ ఆర్డర్ డిపెండ్స్ అపాన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ చూడండి, ది మేనర్ ఆఫ్ ఆర్డర్, ఇట్లా ఇచ్చే ఆర్డరు డిపెండ్స్ అపాన్ ది కల్చరల్ బ్యాక్గ్రౌండ్. మీరు ఎప్పుడైనా కానీ ఒక ఆర్డర్ వేసేటప్పుడు ఒక క్లాస్ రూమ్ లో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ ది కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టూడెంట్స్ బిఫోర్ యూ. అది లేకుండా ఇవ్వకూడదు. కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా వస్తాయి. ఇప్పుడు కల్చర్ లో రిలీజియస్ కావచ్చును, లేకపోతే సోషల్ స్టేటస్ కావచ్చును, లేదు వాళ్ళ లాంగ్వేజ్ స్పోకెన్ కావచ్చును, లేదు వాళ్ళ సంప్రదాయాలు కావచ్చును. సో దీన్ని బట్టి మనం ఇచ్చేటటువంటి ఆర్డర్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రెండు కరెక్ట్ అండి. సో నెక్స్ట్ అటువంటిది ఇంకొక క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ రూమ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ టు పర్ఫార్మ్ గేట్ కీపింగ్ ఫంక్షన్. గేట్ కీపింగ్ ఫంక్షన్ అంటే మనం చూసుకున్నాం, అంటే విచ్ ఈజ్ అప్రోప్రియేట్ దట్ కెన్ బి కమ్యూనికేటెడ్ అనేది. దిస్ ఎవ్రీ టీచర్ హ్యాస్ టు బేర్ ఇన్ మైండ్. అంటే చెప్పకూడని విషయాలు చెప్పకూడదు, అది. అందుకని ఇది ఇది కరెక్టే అవుతుంది ఇది కూడా. అండ్ దెన్ ఎవ్రీ టీచర్ ఇన్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ యాక్ట్ యాజ్ మారల్ కస్టోడియన్ ఆఫ్ స్టూడెంట్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇట్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ టీచర్ ఈజ్ నాట్ ఏ మారల్ కస్టోడియన్. ఏ టీచర్ స్ట్రైవ్స్ టు మేక్ ఏ కంప్లీట్ సిటిజన్, దాని పట్ల ఉంటాడు కానీ కేవలం మారల్ కస్టోడియన్ దట్టు అవుట్ సైడ్ ది క్లాస్ రూమ్. హౌ కెన్ హీ బి ది హీ కెన్ బి హౌ కెన్ హీ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది మారల్ బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్ అవుట్ సైడ్ ది క్లాస్? చెప్పే మాటలు చెప్తాడు కానీ ఈ కెనాట్ కీప్ ఏ వర్డ్. సో ఇది కరెక్ట్ కాదు, రెండో ఆప్షన్ కరెక్ట్ కాదు. వన్ ఈజ్ రైట్ అండ్ ఏ వన్ ఈజ్ కరెక్ట్ అండ్ టూ ఈజ్ రాంగ్ అనే ఆన్సర్ దాన్ని టిక్ పెట్టాలి. తర్వాత వాట్ ఆర్ ది మోస్ట్ ప్రామినెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్? ఇక్కడ 5 పాయింట్స్ ఇచ్చాడు. ఇందులో 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ ఆల్ మేబీ కరెక్ట్. అది మీరు ఐడెంటిఫై చేయాలి. చూడండి, వాట్ ఆర్ ది మోస్ట్ ప్రామినెంట్ ఎలిమెంట్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్? ఒకటి, సైడ్ ట్రాకింగ్ అపోజిషనల్ వ్యూస్ అనేటటువంటి ఉంది. ఇది ఇది ప్రామినెంట్ ఎలిమెంట్ కాదు. ఇది సైడ్ ట్రాక్ చెయ్యకూడదు. అపోజిషన్ వ్యూస్ అన్ని కన్సిడర్ చేసుకుని ప్రాపర్ మేనర్ చూసుకోవాలి కనుక ఇది రాదు. రెండోది, స్ట్రక్చరింగ్ వర్క్ రోల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చరింగ్ వర్క్ రోల్స్. ఎవరు ఏ పని చేయాలి అనేది స్పెసిఫిక్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. సో దిస్ కమ్స్ అండర్ ప్రామినెంట్ ఎలిమెంట్స్ ఇన్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కమ్యూనికేషన్ విషయంలో. మూడోది, కమాండింగ్ ఓవర్ కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్. దిస్ షుడ్ నెవర్ హ్యాపెన్. కమాండ్ అనేది రానేకూడదు. ఇక్కడ కన్విన్స్మెంట్ ఉండాలి తప్ప కమాండింగ్ అనేది ఉండకూడదు ఓవర్ కొలీగ్స్ ఆర్ స్టూడెంట్స్. తర్వాత సో ఇది ఈ ఆన్సర్ 3 కరెక్ట్ కాదు. కీప్ అదర్స్ ఇన్ఫార్మ్డ్. ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాం కమ్యూనికేషన్ లో
మరి బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ముందు దాని కాంటెక్స్ట్ అవి చెప్పాలని కూడా మనం చెప్పుకున్నాం. సో కీప్ అదర్స్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్. సో దిస్ కమ్స్ అండర్ ఏ ప్రామినెంట్ ఎలిమెంట్ ఇన్ కమ్యూనికేషన్ క్లాస్ రూమ్. దెన్ గైడింగ్ అదర్స్ వేర్ ఎవర్ పాసిబుల్. మిగతా వాళ్ళకి అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మనం గైడ్ చేయాలి. దెన్ ఫర్ 2, 4 and 5 మేక్స్ ది ఆన్సర్ ఫర్ దిస్. And then communication activities of learners fall into domains consisting of కమ్యూనికేషన్ యాక్టివిటీస్ ఆఫ్ లెర్నర్స్ అంటే స్టూడెంట్స్ అన్నా లెర్నర్స్ అన్నా ఓకే వాట్ ఎవర్. స్టూడెంట్స్ అంటే క్లాస్ రూమ్, లెర్నర్స్ అంటే ఈవెన్ అదర్ దాన్ క్లాస్ రూమ్ కూడా లెర్నర్స్ ఉంటారు కదా. ఫాల్ ఇన్ టు డొమైన్స్ కన్సిస్టింగ్ ఆఫ్, ఇక్కడ కూడా అంతే కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఇందులో కమ్యూనికేషన్ యాక్టివిటీ లెర్నర్స్ ఏ ఏ డొమైన్స్ లో ఉంటుంది. ఒకటి పర్సెప్షన్. కమ్యూనికేషన్ యాక్టివిటీలో పర్సెప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క లెర్నరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు అనేది దట్ డిపెండ్స్ అపాన్ హిజ్ పర్సెప్షనల్ కెపాసిటీ. అతను ఏ విధంగా అతని బ్రెయిన్ వర్క్ కానీ జ్ఞానేంద్రియాలు పనిచేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అదొకటి ఆన్సర్. గ్రూపిజంని బట్టి ఎవరు కూడా కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోరు, గ్రూప్ ని బట్టి చేసుకోరు. దెన్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్. ఎస్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ వాడికి ఉండేటటువంటి స్కిల్స్ ని బట్టి ది ఎక్స్టెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది కమ్యూనికేషన్, రిసీవింగ్ ది కమ్యూనికేషన్ డిపెండ్స్. దెన్ రిగ్రెసివ్ బిహేవియర్. రిగ్రెసివ్ అంటే వెనక్కి మళ్ళడం, అంటే తిరోగమనం. రిగ్రెసివ్ అంటే బిహేవియర్ లో గోయింగ్ బ్యాక్. ప్రోగ్రెసివ్ గా ఉండడం పోయి రిగ్రెసివ్ గా రిగ్రెసివ్ ప్రోగ్రెషన్ కి ఆపోజిట్ ఇస్ రిగ్రెషన్. సో ఆ విధంగా ఉండడం, ఆ విధంగా కమ్యూనికేషన్ యాక్టివిటీలో ఉండదు కదా, ఉండదు. దెన్ ఇంటర్ పర్సనల్ రిలేషన్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కమ్యూనికేషన్ ఇద్దరు పర్సన్స్ మధ్య జరిగేటప్పుడు వాళ్ళ రిలేషన్స్ ని బట్టి దట్ డిపెండ్స్ ది రిసీవింగ్ ఆఫ్ ది ప్రాపర్ రిసెప్షన్ ఆఫ్ ది మెసేజ్ డిపెండ్స్. సో దీనికి ఆన్సర్ 135 అవుతుంది. దెన్ పర్సువేసివ్ కమ్యూనికేషన్ by a teacher in the classroom is intended to make his version of information acceptable to students. ఇక్కడ చూడండి, పర్సువేసివ్ కమ్యూనికేషన్ బై ఏ టీచర్. కమ్యూనికేషన్ లో పర్సువేసివ్ కమ్యూనికేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఒక విషయాన్ని చెప్పి విడిచిపెట్టేయడం కాకుండా అది మనం ఎవరికైతే కమ్యూనికేట్ చేసామో వాళ్ళ చేత ప్రాపర్లీ రిసీవ్డ్ ఆర్ నాట్ అనేది మనం ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని వి పర్స్యూ దట్ హీ అండర్స్టాండ్స్ ఇట్ ఇన్ ది ప్రాపర్ లైన్. మీరు ఏ విధంగా అయితే చెప్పాలనుకున్నారో అది అండర్స్టాండ్ అయ్యే వరకు అన్ని పర్స్యూ చేయడానికి పర్సువేసివ్ కమ్యూనికేషన్ అంటాం. ఈ ఇంటెంటెడ్ టు మేక్ హిస్ వర్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్సెప్టబుల్ టు స్టూడెంట్స్. అంతే కదా. అంటే ఇంటెండెడ్ టు మేక్ హిజ్ వర్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్సెప్టబుల్ అంటే టీచర్ ఏం చెప్పదలుచుకున్నాడో అది వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళు కన్విన్స్ కాగలగాలి. అది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పర్సువేసివ్ కమ్యూనికేషన్. సో 1 ఈస్ కరెక్ట్. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ అట్ ది ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ది పర్పస్ బిహైండ్ ఇట్ ఈస్ ఇమేజ్ బిల్డింగ్. అంతే కదా. పర్పస్ ఏమిటి? ఇమేజ్ బిల్డింగ్. ఇమేజ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ టీచర్, ఈ రెండు కూడా బిల్డప్ అవుతాయి దీనివల్ల. Then next the one is when communication meets the aims and objectives of classroom teaching, it becomes అంటే క్లాస్ రూమ్ టీచింగ్ లో కమ్యూనికేషన్ ఈ సక్సెస్ఫుల్ ఇన్ కన్వేయింగ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అప్పుడు దాన్ని ఏమంటాము? ఎక్స్ట్రాడినరీ ఏమీ కాదు. అది ఎక్స్ట్రాడినరీ ఎందుకు అవుతుంది? అది ఇక్కడ ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడం అనేది అదేమి ఎక్స్ట్రాడినరీ కాదు. ఇట్స్ ఏ నార్మల్ ఫంక్షన్ కదా. టీచింగ్ ఎందుకు చేస్తాం? అర్థం కావాలని చేస్తాం. నేను చెప్పేది అర్థమైంది అంటే నేనేమి ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ అని అర్థం కాదు. ఐ డిడ్ మై జాబ్ వెల్, అంతవరకే. అండ్ దెన్ పర్సనల్, ఇట్ డస్ నాట్ కమ్. ఫంక్షనల్, ఎస్, ఇట్స్ ది ఫంక్షన్. అంటే ది ఫంక్షన్ ఆఫ్ ఎ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ టు మేక్ ది టీచింగ్ రీచ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అచీవ్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్. ఆబ్లిగేటరీ కాదు. ఇట్స్ నాట్ అన్ ఆబ్లిగేటరీ, ఇట్ ఈస్ ఫంక్షనల్. Therefore, functional is the answer for this. ఇక్కడ కూడా మళ్ళీ అసర్షన్ అండ్ రీజనింగ్ లోకి వచ్చింది క్వశ్చన్. పెడగోజీ అండ్ సోషల్ ఇంటరాక్షన్ ఆర్ 2 మేజర్ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ టీచర్స్. అంతే కదా. పెడగోజీ అంటే మీకు చెప్పాను, చిన్న పిల్లలకి చెప్పేటటువంటి విధానం, టీచ్ చేసేటటువంటి విధానం. అండ్ సోషల్ ఇంటరాక్షన్, ఇది ఎప్పుడూ ఉండాలి. దేర్ షుడ్ బి ఏ సోషల్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది స్టూడెంట్ అండ్ ది టీచర్ అండ్ స్టూడెంట్ అండ్ ది స్టూడెంట్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఉండాలి కనుక ఏ ఈస్ కరెక్ట్. అండ్ దెన్ ది సెకండ్ వన్ ఈస్ it is communication that is crucial for making both the activities important.
బోత్ ది యాక్టివిటీస్ అంటే ఐదర్ పెడగోజీ ఆర్ సోషల్ ఇంటరాక్షన్. ఈ రెండు ప్రాపర్ గా జరగాలి అంటే ఇట్ ఈస్ క్రూషియల్ దట్ కమ్యూనికేషన్ ఈజ్ గుడ్, కమ్యూనికేషన్ ఈజ్ ప్రాపర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ప్రాపర్. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్, బోత్ ఆర్ కరెక్ట్ అనేది ఇక్కడ మనం ఇచ్చేయాలి ఆప్షన్ అది. దెన్ బోత్ ట్రూ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వాడు ఇచ్చే వాటిలో ఆప్షన్స్ ని బట్టి చూసి ఇది పెట్టాలన్నమాట. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ మేక్ ఏ స్టూడెంట్ ఏ గుడ్ లిసనర్ ఇన్ క్లాస్ రూమ్. ఇక్కడ కూడా ఈ పాయింట్స్ లో కొన్ని కావచ్చు. అంటే ఈ కింద ఇచ్చినటువంటి క్యారెక్టరిస్టిక్స్ లో విచ్ మేక్ ది స్టూడెంట్ ఏ గుడ్ లిసనర్, ఇందులో ఒకటి ఎబిలిటీ టు డిఫ్లెక్ట్ అటెన్షన్. అది తప్పు కదా, అటెన్షన్ పోగొట్టుకుంటే వాడికి అర్థం కాదు. సో ఇట్స్ నాట్ ఎన్ ఆన్సర్. దెన్ కాన్సన్ట్రేషన్, ఇది కావాలి. కాన్సన్ట్రేషన్ ఉంటే ది స్టూడెంట్ హూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ది టీచర్ ఈస్ సేయింగ్, teaching, then he becomes a good listener. Definitely he's a good listener. Good listener means he understands what the teacher is saying. The communication is definitely achieved. Communication ante dani objective is achieved అని అర్థం అన్నమాట. Then desire to understand, ఇది కూడా ఇంపార్టెంట్. ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ టు అండర్స్టాండ్. అప్పుడు అతను ఏమంటామంటే మనం చెప్పుకున్నాం కదా అందులో వాల్యూ బేస్డ్ లిజనర్ అని కానీ ఇంటరాక్టివ్ లిజనర్ అని కానీ ఇవన్నీ కూడా హ్యాపన్స్ వెన్ ది స్టూడెంట్ హ్యాస్ ఎ డిజైర్ టు అండర్స్టాండ్ వాట్ ది టీచర్ ఈస్ టీచింగ్. దెన్ ఇమోషనల్ అవుట్ బర్స్ట్, ఇది రాదు. ఇమోషనల్ అవుట్ బర్స్ట్ ఉండేవాడు ఈ కెన్ నెవర్ బి ఏ గుడ్ లిసనర్. వాడు వచ్చిన అల్లరి చేసేవాడే అవుతాడు వాడు. తర్వాత హ్యూమిలిటీ టు నో. హ్యూమిలిటీ టు నో అంటే నేర్చుకోవాలి అనేటటువంటి దుగ్ధ ఉండడం అనమాట. బాగా హ్యూమిలిటీ, అత్యంతమైనటువంటి ఆసక్తి ఉండడం నేర్చుకోవాలని. ఇంకో అంతకంటే మంచి స్టూడెంట్ ఎవడు ఉంటాడు. సో హీ బికమ్స్ ఏ గుడ్ లిసనర్. ఇగ్నోరింగ్ ది అదర్ సైడ్, ఇది డెఫినెట్ గా ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేస్తే అసలు వాడు లిసనరే కాదు కదా. సో 2, 3 and 5 ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్. దెన్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఈస్, ఇక్కడ చూడండి, గోల్ ఓరియంటెడ్, స్టైల్ సెంట్రిక్, కొలాబరేటివ్, వర్టికల్, నాన్ రెటరికల్. ఇవి క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. వీటిలో ఎటువంటిది అని అడిగాడు అనమాట. గోల్ ఓరియంటెడ్, గోల్ ఓరియంటెడ్ అంటే నేను సిలబస్ పూర్తి చేసేసాను, నా డ్యూటీ నేను చేశాను, నేను చెప్పేది నేను చెప్పేశాను, అది క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కాదు కదా. గోల్ కోసం కాదు కదా, చెప్పింది కాస్త 2 ముక్కలు అర్థమయ్యేలా చెప్పాలని కదా. సో ది గోల్ ఈజ్ ప్రాపర్ అండర్స్టాండింగ్, నాట్ విత్ ఏ స్పెసిఫిక్ ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకుని చేసే పని కాదు అది. దెన్ స్టైల్ సెంట్రిక్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ లో స్టైల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దెన్ కొలాబరేటివ్ మీన్స్ అందరూ కలిసి కృషి చేయాల్సినటువంటి సబ్జెక్ట్ అది. కొలాబరేటివ్ మీన్స్ స్టూడెంట్స్ టు స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్ టు టీచర్, టీచర్స్ టు స్టూడెంట్, వీళ్ళందరి మధ్యన కూడా కొలాబరేషన్ ఉండాలి. అప్పుడే ది క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ గోస్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అనమాట. దెన్ వర్టికల్, ఏదో ఒకటి చెప్పడం రెండో వాడు వినేలాగా ఉండకూడదు. దేర్ షుడ్ బి అన్ ఇంటరాక్షన్. దెన్ నాన్ రెటరికల్. నాన్ రెటరికల్ అంటే ఇప్పుడు రెటరికల్ అంటే మనం గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వాట్ వీఆర్ సేయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, చెప్పినప్పుడు ఏ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ ఉన్నది, ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ ఏ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్సర్ ఇస్ రైట్ అండ్ ది అదర్ ఆప్షన్ ఇస్ రాంగ్ అనేది నేను చెప్తున్నాను. అలా కాకుండా టు ది పాయింట్, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఈస్ ఆన్సర్ ఇస్ 5 అని చెప్పి ఊరుకున్నాను అనుకోండి, దిస్ బికమ్స్ నాన్ రెటరికల్. దట్స్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ టీచింగ్. సో ఇట్ షుడ్ బి రిటరికల్, ఏదైనా డిస్క్రిప్టివ్ గా చెప్పాలి కనుక 5 కూడా ఆన్సర్ కాదు. సో ది ఓన్లీ ఆన్సర్ ఇస్ కొలాబరేటివ్. ఇది ఇక్కడ మనకి కావాల్సింది. దెన్ ఏ టీచర్ హూ ఎంకరేజెస్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఇన్ కమ్యూనికేషన్. అంటే ఇన్ కమ్యూనికేషన్ మీన్స్ క్లాస్ రూమ్ టీచింగ్ లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ని ఎంకరేజ్ చేసే టీచరు, హీ ఈజ్ ఎన్ష్యూరింగ్ వాట్, ఆపోజిట్ వ్యూస్. ఆపోజిట్ వ్యూస్ ని ఎంకరేజ్ చేయడం కాదు కాదు స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అంటే. టు సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం. అంటే స్టూడెంట్ వాడు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఈ కెన్ క్వశ్చన్, వాడిని గౌరవం నిలబెట్టుకునేలాగా వాడిని బిహేవ్ చేసేటందుకు వాడి పార్టిసిపేషన్, వాడు చెప్పదలుచుకుంటే వాడికి అవకాశం ఇవ్వటం అనేటువంటిది ఇంక్రీజింగ్ హిజ్ సెల్ఫ్ ఎస్టీమ్. నేను నోరు మూసుకుని నేను చెప్పింది విను అన్నట్టు ఉండకూడదు అనమాట. సో ఇట్ ఇంక్రీజెస్ ది సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ది స్టూడెంట్. దెన్ క్లాస్ పర్ఫార్మెన్స్. ఎప్పుడైతే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉందో ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్లాస్ రూమ్ ఈ సెట్ టు బి గుడ్ ఆల్వేస్, అది మనకి ఎప్పుడు తెలుసును. అలాగే ప్రొఫెషనల్ డెవలప్మెంట్. వెన్ దేర్ ఈజ్ ఎ క్లాస్ రూమ్
ఇంటరాక్షన్ ఉన్నప్పుడే, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉన్నప్పుడే దేర్ ఇస్ ఎ డెవలప్మెంట్ ఇన్ లెర్నింగ్, డెవలప్మెంట్ ఇన్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇన్ ది సబ్జెక్ట్ కన్సర్న్. తర్వాత దెన్ బైనరీ డిస్ట్రాక్షన్స్, దిస్ డస్ నాట్ కమ్. బైనరీ డిస్ట్రాక్షన్స్ అంటే ఏదో పక్క పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం, డిస్ట్రాక్ట్ అవ్వడం అనమాట. దట్ కెనాట్ బి ఏ గుడ్ ఫీచర్ ఫర్ ఏ స్టూడెంట్స్ పార్టిసిపేషన్. సో ఇక్కడ ఇది చూసాము. పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. ఇక్కడ 1 and 2 ఇది చూడండి. ఇందులో 1 and 2 ఉంటాయి, ఏ అండ్ ఆర్ ఉంటాయి, అంటే ఎసర్షన్ అండ్ రీజనింగ్ ఉంటాయి. ఈ రెండు వేరు. ఎసర్షన్ అండ్ రీజనింగ్ లో ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే, వన్ ఈజ్ రైట్, ఎసర్షన్ ఏ ఈజ్ రైట్, ఆర్ ఈజ్ రాంగ్, లేదు ఏ ఈజ్ రైట్, ఆర్ ఈజ్ రైట్ బట్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, లేదు ఏ ఈజ్ రాంగ్, ఆర్ ఈజ్ రైట్. తర్వాత ఏ ఈజ్ రైట్ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అట్లా ఉంటాయి అక్కడ. ఇక్కడ 1 and 2 ఏముంటాయంటే, బోత్ ఆర్ రైట్, బోత్ ఆర్ రాంగ్, వన్ ఈజ్ రైట్, సెకండ్ ఈజ్ రాంగ్, వన్ ఈజ్ రాంగ్, సెకండ్ ఈజ్ రైట్. ఈ 4 స్టాండర్డ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో దాన్ని బట్టి చూసుకొని మీరు పెట్టుకోవాలి. ఇక్కడ పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఆర్ ఏ బ్యారియర్ టు ఇఫెక్టివ్ ఇంటరాక్షన్. అబ్సల్యూట్లీ పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్స్ ఉండకూడదు కదా. దట్ కాన్స్టిట్యూట్స్ ఏ బ్యారియర్ ఇన్ ది కమ్యూనికేషన్, ఇన్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మెసేజింగ్. That impersonal communication is invariably considered, invariably అంటే essentially considered the best solution in a classroom environment. Impersonal communication ఉండకూడదు, పర్సనల్ కమ్యూనికేషన్ ఉండాలి. When some of the students who require a personal attention should be given personal attention, and they should be communicated personally for a better understanding. So రెండోది తప్పు అవుతుంది, 1 is right and 2 is wrong అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మళ్ళీ అసర్షన్ అండ్ రీజనింగ్ లో వచ్చింది చూడండి. allowing an issue to fester will contribute to effective communication. allowing an issue to fester అంటే నానబెట్టడం అనమాట. అంటే తక్కువని డిసిషన్ తీసుకుని ఏదో ఒకటి పాజిటివ్ గా చెప్పకుండా నానేయడం, అటు ఇటు తేల్చకుండా. ఈ నాంచుడు వ్యవహారంతో అది డస్ ఇట్ మేక్ ఎన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్? నో. ఆ ఫెస్టర్ కానివ్వకూడదు, విషయాన్ని తేల్చి చెప్పాలి. సో ది ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అండ్ దెన్ ఏ గుడ్ కమ్యూనికేటర్ విల్ అడ్రస్ అన్ ఇష్యూ ఇన్ ది క్లాస్ రూమ్ బిఫోర్ ఇట్ బికమ్స్ ప్రికేరియస్. ఇక్కడ ఒక కమ్యూనికేటర్ క్లాస్ రూమ్ లో, లెట్ ఇట్ బి ది స్టూడెంట్ ఆర్ ది టీచర్, ఇతను కమ్యూనికేట్ చేశాడు, ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేశాడు. that suppose sparks some sort of disagreement in the other listeners అనుకోండి. అది వాడు గమనించుకుంటాడు కదా, తెలిసిపోతుంది కదా రియాక్షన్ మొహాలు చూస్తే. అది గమనించుకున్నప్పుడు ఏం చేస్తాడు, హీ డస్ నాట్ అలవ్ ఇట్ టు బికమ్ ప్రికేరియస్, అంటే డేంజరస్ డెలికేట్ సిచ్యువేషన్ రాకుండా ఈ లోపులోనే హీ ట్రైస్ టు సాల్వ్ ఇట్. అంటే అతను చెప్పిన దాన్ని అతను డిఫెండ్ అయినా చేసుకుంటాడు, లేదా పొరపాటు అయిందని కరెక్షన్ అయినా చేసుకుంటాడు, సంథింగ్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఏ గుడ్ కమ్యూనికేటర్ విల్ అడ్రస్ అన్ ఇష్యూ ఇన్ ది క్లాస్ రూమ్ బిఫోర్ ఇట్ బికమ్స్ ప్రికేరియస్. అది ప్రికేరియస్ సిచ్యువేషన్ కి రేజ్ అయిపోయే లోపులోనే వాడు దాన్ని సాల్వ్ చేసేసేలాగా ఆన్సర్ చేసేస్తాడు. సో దిస్ ఈస్ ది రైట్ పర్స్పెక్టివ్, ది రైట్ థింగ్ ఫర్ ఏ కమ్యూనికేటర్. అది ఆర్ కరెక్ట్. అంచేత ఆర్ ఈజ్ కరెక్ట్ అండ్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. Which of the following can be major communication barriers to online teaching? Online teaching కి మేజర్ బ్యారియర్ కమ్యూనికేషన్స్ ఏంటి అంటే, కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటే మనకి కమ్యూనికేషన్ లో వచ్చే అడ్డంకులు ఏం కావచ్చును. ఒకటి టెక్నాలజీ అవుతుంది కదా, దాని టెక్నాలజీని మనం టెక్నికల్ బ్యారియర్స్ అని చెప్పుకున్నాం. రెండోది లీగాలిటీస్ రావు మీకు. ఆన్లైన్ టీచింగ్ లో లీగాలిటీస్ ఏముంటాయి, ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. మూడోది స్టూడెంట్ కమ్యూనిటీ. దిస్ ఈజ్ ఆల్సో నాట్ రెలవెంట్ టు ది క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఇట్ విల్ నాట్ కమ్, స్టూడెంట్ కమ్యూనిటీ విల్ నాట్ కమ్ ఇన్ ది వే ఆఫ్ ప్రాపర్ propagation of the messages in the classroom in online teaching. Then culture becomes, culture ని బట్టి మీరు అది ఒక బ్యారియర్ అవుతుంది. మీరు ప్రాపర్ గా కల్చర్ ని మీరు దృష్టిలో పెట్టుకుని కానీ కమ్యూనికేషన్ పెట్టకపోతే ఇట్ కెన్ బికమ్ ఏ బ్యారియర్. కొందరు యాక్సెప్ట్ చేయకపోవచ్చును, డిసెన్షన్ రావచ్చును. అండ్ దెన్ జెండర్ ఆల్సో బికమ్స్. మళ్ళీ అసర్షన్ అండ్ రీజనింగ్ లో వచ్చింది, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది టీచర్ టు మేక్ స్టూడెంట్స్ active listeners with the help of different interactive techniques. Always the responsibility of a teacher is to make the students interactive. యాక్టివ్ గా ఉండాలి క్లాస్ రూమ్ లో. ఇది చేయడానికి ఏం చేయాలి, వాళ్ళు మరోజుగా లేకుండా ఉండేటందుకు గాను రకరకాల టెక్నిక్స్ వాడతాడు.
విజువల్ టెక్నిక్స్, ఆడియో టెక్నిక్స్, ఏదైనా డెమాన్స్ట్రేషన్స్, ఇవన్నీ చేస్తూ ఈ యూస్ టెక్నిక్స్. సో ఏ ఈస్ కరెక్ట్. ఇన్ టీచర్ సెంట్రిక్ రూమ్ స్టూడెంట్స్ టెండ్ టు బికమ్ ప్యాసివ్ లిసనర్స్. టీచర్ సెంట్రిక్ అంటే మీకు చెప్పాను నేను. టీచర్ సెంట్రిక్ అంటే ఇది అథారిటేరియన్ అని అంటాను దీన్ని. అంటే టీచరు వాడు చెప్పేది చెప్పుకుపోతూ ఉంటాడు, స్టూడెంట్స్ ని పార్టిసిపేషన్ ఉందా, వాడికి అర్థమవుతుందా లేదా అనేది పట్టించుకోడు. టీచర్ తన సంగతి ఏదో తను చూసుకుంటాడు. దట్ ఈస్ వాట్ వి రెఫర్ యాజ్ టీచర్ సెంట్రిక్ కమ్యూనికేషన్. సో టీచర్ సెంట్రిక్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ టెండ్ టు బికమ్ ప్యాసివ్ లిసనర్స్. ఈ టీచర్ ఎలా ఉంటే స్టూడెంట్స్ బికమ్ ప్యాసివ్ లిసనర్స్. వాళ్ళు వినరు, ఒక చేతితో వింటారు, ఇంకో చేతితో వదిలిపెట్టేస్తారు. అలాగే తయారవుతారు వాళ్ళు. కరెక్టే అది. వెన్ ఇట్ ఈస్ ఎ టీచర్ సెంట్రిక్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ బికమ్ లైక్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అందుకనే వీళ్ళు ప్యాసివ్ లిసనర్స్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ది టీచర్ షుడ్ ట్రై, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది టీచర్ టు ట్రై అండ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టూడెంట్స్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ టీచింగ్. అంచేత ఆర్ ఇస్ ది రీజనింగ్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని అంటాం పైదానికి. సో దిస్ కన్ఫర్మ్స్ దట్ ది అబౌవ్ షుడ్ బి ఫాలోడ్ అని అర్థం అనమాట. దెన్ ఎఫికసీ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్, ఎఫికసీ అంటే ది ది ప్రాపర్ ప్రొప్రైటీ ఆఫ్ ఎ రిటర్న్ కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ వాట్? లెంగ్తీ ప్రెజెంటేషన్. లెంగ్తీ ప్రెజెంటేషన్ అంటే దట్ డస్ నాట్ షో ది ఎఫికసీ ఆఫ్ ది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అప్పుడు కూడా బ్రీఫ్ ఉండాలి. బ్రెవిటీ ఈజ్ ది లైఫ్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్. ఎక్కడైనా కానీ బ్రెవిటీ ఈజ్ ది లైఫ్. సో లెంగ్తీ ప్రెజెంటేషన్ తప్పు. రెండోది కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్, ఇది అసలు ఉండకూడదు, అర్థం కాకుండా పోతుంది. ఆర్ ఇట్ గివ్స్ స్కోప్ టు కన్ఫ్యూజన్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా ఆన్సర్ కాదు. ఎడిటింగ్ ఆఫ్టర్ రైటింగ్, దిస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఒక కమ్యూనికేషన్ చేయాలని తయారు చేశామో వి జస్ట్ లుక్ ఇన్ టు దట్, ప్రాపర్ గా ఉందా, పొరపాట్లు ఉన్నాయని, వేర్ ఎవర్ నెసరీ వి ఎడిట్ ఇట్, వి కరెక్ట్ ఇట్ అండ్ గివ్ ఇట్. సో దిస్ డిపెండ్స్. 3 is the right point. Then brevity in sentences. This is always the life of a communication. Brevity is the life of communication. Anything. Brevity is a good characteristic for anything. మాటల్లో కానీ, చేతల్లో కానీ, రాతల్లో కానీ, ఎక్కడైనా కానీ. Then use of strong words. This should not be there. Strong words వాడితే కొందరికి అర్థమవుతాయి, కొందరికి అర్థం కావు. Then effective use of words. మాటల్ని చక్కగా ప్లేస్ చేయగలగాలి ఇన్ దేర్ ప్రాపర్ సౌండింగ్. దాన్ని మనం ప్లేస్ చేయగలిగితే బాగా అర్థం. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ 3, 4, 6 is the option. Which of the following contribute for effective cross-cultural communication? Which of the following contribute for effective cross-cultural communication? అంటే బిట్వీన్ డిఫరెంట్ కల్చర్స్, అంటే ఉండేటటువంటి లెసనర్స్ లో ఒక గ్రూప్ లో డిఫరెంట్ కల్చర్ కి చెందిన పీపుల్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ దట్ కాంట్రిబ్యూట్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అర్థం అనమాట. క్విక్ ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఉండకూడదు, ఫాస్ట్ గా మాట్లాడకూడదు, విత్ ఆర్టిస్టిక్ పాజెస్ అండ్ పాజెస్ తీసుకొని చక్కగా అర్థమయ్యేలా చెప్పాలి. సో 1 ఈజ్ నాట్ కరెక్ట్. యూజ్ ఆఫ్ ఫారిన్ వర్డ్స్, ఇది ఎప్పుడు చేయకూడదు. ఇద్దరికి కమ్యూనికేషన్ లో అందరికీ అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ వాడాలి తప్ప వాళ్ళకి అర్థం కానటువంటి మాటలు మాట్లాడకూడదు. సో 2 ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సెలెక్షన్ ఆఫ్ సింపుల్ వర్డ్స్, దిస్ ఈస్ కరెక్ట్. టేకింగ్ టర్న్స్ టు స్పీక్. టేకింగ్ టర్న్స్ టు స్పీక్ అంటే ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ లో, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ అన్నప్పుడు మనం మాట్లాడాలి, ఎదరవాడిని మాట్లాడనివ్వాలి, అప్పుడు మనం వినాలి, మళ్ళీ మాట్లాడాలి. ఇట్లా టేకింగ్ టర్న్స్ టు స్పీక్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనికేటర్స్, అది ఒక మంచి క్యారెక్టరిస్టిక్ అది. దెన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎటికెట్, ఇది ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు కూడా ఎటికెట్ అంటే డీసెన్సీ అండ్ ఎదర వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రాపర్ వాల్యూ, ఇవన్నీ కూడా ఉండాలి. సో 3, 4 and 5 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్. ఇక్కడ మళ్ళీ మీకు చూడండి, ఇవి మళ్ళీ మీకు మ్యాచింగ్ లోకి వచ్చాం మనం. టైప్ ఆఫ్ మీడియా ఎగ్జాంపుల్. మీడియాలు ఏంటి? సింక్రోనస్ మీడియం, ఎసింక్రోనస్ మీడియం, రిచ్ మీడియం, హైపర్ మీడియం. హైపర్ అంటే ఇట్ కెన్ బి హైపర్ టెక్స్ట్ ఆర్ హైపర్ మీడియా అంటాం కదా, ఇవి ఏమైనా కావచ్చును. సో హైపర్ అనేది అదనమాట, అడ్జెక్టివ్ ఇచ్చాడు ఇక్కడ. సో ఈ 4గింటికి ఇక్కడ ఇచ్చాడు. అప్లికేషన్ ఆఫ్ మల్టీమీడియా, ఇంటరాక్టివ్ మల్టీమీడియా, ఈమెయిల్ అండ్ టెలిఫోన్. ఇందులో మీకు బాగా తెలిసినటువంటిది ఏదైనా ఒకటి ముందు చూసుకోవాలి ఎప్పుడు కూడా. మనకేమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎసింక్రోనస్ మెసేజింగ్ అంటే మనకి తెలుసును, అంటే ఇట్స్ నాట్ ఏ రియల్ టైమ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ విత్ ఏ డిలే, అంటే ఈమెయిల్ అవుతుందా అని. మీరు చూడండి ఇక్కడ
ఈమెయిల్ అవుతుంది. సో మనకి ఖచ్చితంగా ఈమెయిల్ అసింక్రోనస్ అనేది మనకి ఈజీగా తెలిసిపోయేది. ఇది గుర్తుపెట్టుకుని ఈ బికి 3 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంటే అది పెట్టొచ్చు, లేకపోతే మిగతావి కూడా చూడాలి. ఇప్పుడు వరుసగా చూద్దాం. సింక్రోనస్ అంటే ఏమిటి? టెలిఫోన్ కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఇద్దరం ఫోన్ లో మాట్లాడుకుంటే సింక్రోనస్ లైవ్, నేను చెప్పేది మీకు కమ్యూనికేట్ అవుతుంది, మీరు రియాక్ట్ అవుతున్నారు, దానికి రెస్పాన్స్ వస్తుంది నాకు. సో ఇట్ బికమ్స్ ఏ సింక్రోనస్ కమ్యూనికేషన్. ఏ సింక్రోనస్ కమ్యూనికేషన్ ఈమెయిల్ అవుతుంది. రిచ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి? అప్లికేషన్ ఆఫ్ మల్టీమీడియా అండ్ ఇంటరాక్టివ్ మల్టీమీడియా. మనం రిచ్ కమ్యూనికేషన్ అంటే చెప్పాం, మనం ఇంటరాక్టివ్ మల్టీమీడియా. ఇప్పుడు రిచ్ మీడియా అంటే ఇప్పుడు నేను మీకు పాఠం చెప్పేది ఇట్ బికమ్స్ ఏ రిచ్ మీడియా. రిచ్ మీడియాలోనే నేను మీకు చెప్తున్నట్లు వీ కెన్ ఇంటరాక్ట్ కదా, మల్టీమీడియా ఉంది ఇక్కడ. నా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను, విజువల్ గా చూపిస్తున్నాను. అదొక మీడియం, విజువల్ మీడియం ఉంది, నా ఆడియో మీడియం ఉన్నది. కనుక ఈ ఇది మల్టీమీడియానే ఇంటరాక్టివ్ గా కూడా ఉంది. దీన్ని రిచ్ అని అంటాం అనమాట. రిచ్ మీడియా అని అంటాం, ఇంటరాక్టివ్ మల్టీమీడియా. హైపర్ మీన్స్ అప్లికేషన్ ఆఫ్ మల్టీమీడియా. హైపర్ టెక్స్ట్లు అవన్నీ వస్తాయి కదా, హైపర్ మీడియా అవన్నీ దీనికి వస్తాయి. సో ఇట్లా మనం దీన్ని మ్యాచ్ చేయాలి. తర్వాత ది ఎంట్రీ ఆఫ్ న్యూ మీడియా హ్యాస్ మేడ్ ఆన్లైన్ లెర్నింగ్. అంటే ఈ న్యూ మీడియా అంటే ఏమిటి? ఎలక్ట్రానిక్ మీడియా అనమాట. ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్లు ఇవన్నీ కూడా కంప్యూటర్లు ఇవన్నీ. సో ఇది ఏం చేసింది? ఇది వచ్చినందువల్ల ఆన్లైన్ లెర్నింగ్ కి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే, సెకండరీ సోర్స్ బేస్డ్, డిపెండెంట్ ఆన్ పర్సనల్ సోర్సెస్, ఇన్స్టిట్యూషన్ సెంట్రిక్, ఇండిపెండెంట్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఎవరైనా ఎవరికైనా ఎలాగైనా కమ్యూనికేట్ చేసుకోవచ్చు కదా ఆన్లైన్ లెర్నింగ్ చేసుకోవడానికి. ఇది ఏమీ పర్సనల్ సోర్సెస్ కి పెద్ద ఇబ్బంది లేదు. అదే కొందరు ఇన్స్టిట్యూషన్ వాళ్ళే చేసుకోవాలి అని లేదు. ఇట్స్ నాట్ ఏ సెకండరీ సోర్స్. ఎనీబడి కెన్ డూ విత్ ఎనీవన్. ఇది అనమాట ఆన్లైన్ టీచింగ్ అనేది. సో ఇండిపెండెంట్ ఈజ్ ది ఆన్సర్. దెన్ మళ్ళీ ఇక్కడ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డిస్క్రిప్షన్. ఇక్కడ కమ్యూనికేషన్లు ఇచ్చాడు చూడండి. ఇవి మనం చదివాం. పబ్లిసిటీ, ప్రాపగాండా, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్. ఇక్కడ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, పెయిడ్ మెసేజ్, నాన్ కమర్షియల్ ప్రమోషన్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ మోటివేషన్. ఇవన్నీ మనకి ఈజీగానే తెలిసిపోతాయి, బై కామన్ సెన్సే మనకి తెలిసిపోతాయి ఇవి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిసిటీ అంటే ఏమిటండి? ఇది పబ్లిసిటీ మీన్స్ నాన్ కమర్షియల్ ప్రమోషన్. అంటే కేవలం ఇంట్రడ్యూసింగ్ అవర్ సెల్స్ అండ్ లెట్టింగ్ పీపుల్ నో అబౌట్ అవర్ సెల్స్. ఇదే కదా పబ్లిసిటీ అంటే. ఇట్స్ నాట్ నాన్ కమర్షియల్. ముందు ఇట్స్ ఓన్లీ ఇంట్రొడక్టరీ ప్రాసెస్. దెన్ ప్రాపగాండా. ప్రాపగాండా అంటే మనం చెప్పుకున్నాం, కమ్యూనికేషన్ విత్ మోటివ్స్. అంటే ప్రాపగాండాలో దేర్ కెన్ బి మోటివ్స్ బిహైండ్ వాట్ ఈస్ బీయింగ్ ప్రాపగేటెడ్. అది. దెన్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ అంటే ఏం చెప్పాం మనం? ఇట్ ఈస్ ఏ పెయిడ్ మెసేజ్. Advertisement is a paid message. Publicity is a free messaging. And then public relations. Public relations is maintaining good reputation between the society members. Reputation management. That is what is called public relations. తర్వాత ఇది చూడండి, ఐడెంటిఫై ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది మీడియా ప్రొడక్షన్ ప్రాసెస్. సీక్వెన్స్ రాయమన్నాడు అంటే 5 ఉంటాయి, ఏది ముందు వెనక ఆర్డర్ లో పెట్టడం అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు? కంటెంట్ ప్రిపరేషన్, ప్లానింగ్, ప్రొడక్షన్, ట్రాన్స్మిషన్, ఫీడ్బ్యాక్ అనాలిసిస్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఒక ఒక మీడియాని మీరు తయారు చేస్తున్నారు ఫర్ ప్రజెంటేషన్. చేసేప్పుడు ముందు ఏం చేస్తారు? ఏం చేయాలి అనేది ప్లాన్ చేస్తారు. సో ప్లానింగ్ ఇది ఫస్ట్ స్టెప్. రెండోది ఏమిటి? ప్లాన్ చేసుకున్న తర్వాత దాని తాలూకు కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారు? దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత యూ ట్రాన్స్మిట్ ఇట్. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత యూ అనలైజ్ ది ఫీడ్బ్యాక్. యూ గెట్ ఎ ఫీడ్బ్యాక్ అండ్ యూ అనలైజ్ ఇట్. సో దట్ ఈస్ ది ఆర్డర్. అట్లా ఆర్డర్ రాయాలి, దానికి ఆ ఆప్షన్ తీసుకోవాలి. ది ఎమర్జెన్స్ ఆఫ్ మీడియా కమ్యూనికేషన్ ఇన్ క్రానలాజికల్ సీక్వెన్స్. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. రేడియో, న్యూస్ పేపర్, ఫిల్మ్, టెలివిజన్, ఇంటర్నెట్. వరుసగా మనకు తెలుసు కదా, ఏది ముందు ఏదో ముందు న్యూస్ పేపర్ వచ్చింది, తర్వాత ఏమో ఫిల్మ్ వచ్చింది, మూకీ ఫిల్ము, తర్వాత ఏమో రేడియో వచ్చింది, తర్వాత టెలివిజన్ వచ్చింది, తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. దట్ ఈస్ ది సీక్వెన్స్. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ఎసర్షన్ అండ్ రీజనింగ్ వచ్చింది. న్యూ మీడియా ఎన్హాన్స్ ది ఆపర్చునిటీస్ టు ఎక్స్పాండ్ ది లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అన్హెర్డ్ ఆఫ్ బిఫోర్. కనుక ఇదేమైపోయింది? కరెక్టే కదండి. న్యూ మీడియా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ఇట్ ఎన్హాన్సెస్ ది ఆపర్చునిటీస్ టు ఎక్స్పాండ్ ది లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. అంతే కదా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ లెర్నింగ్ చాలా ఈజీ అయిపోయింది కదా. వీ హావ్ సో మెనీ సోర్సెస్ ఆఫ్ లెర్నింగ్. దెన్ రెండో, లెర్నర్స్ కెన్ డిజైన్ దేర్ ఓన్ లెర్నింగ్ ప్రాసెస్. డెఫినెట్లీ కరెక్ట్ అది.
మీరు మీ టైమింగ్ని మీరు సెట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన మీడియంని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన సోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన టెక్నాలజీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండ్ both A and R are properly given. Then the domain of media appeal addresses the issues related to domain of media appeal. అపీల్ అంటే ఏమిటి? అపీల్ అంటేనే ఒక ప్రార్థన చేయడము అని కదా, ఒకటి కన్విన్స్ చేయడానికి చేసే ప్రయత్నం. ఇందులో అది దేనికి రిలేట్ అయ్యి ఉంటుంది? ఎమోషన్స్ రిలేట్ అయింది అండ్ నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ దానికి అపీల్ చేయక్కర్లేదు, అది ఇన్ఫర్మేటివ్నే అవుతుంది. అలా లెర్నింగ్ కాదు, లీగాలిటీ కాదు. ఎమోషన్స్, వేర్ ఎమోషన్స్ ఆర్ ఇన్వాల్వ్, media tries to appeal properly to the emotions so that the emotions are not hurt of the people. And then which of the following factors are important in communication? Slang, cynical attitude, ఫ్రేమింగ్, ప్రైమింగ్, ఇమ్మీడియసీ. ఇందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్? ఏదండి? స్లాంగ్ కాదు. అటువంటిప్పుడు ఏమొస్తుంది? సినికల్ యాటిట్యూడ్ షుడ్ నాట్ బి దేర్, క్వశ్చనే లేదు. అది కమ్యూనికేషన్ లో సినికల్ యాటిట్యూడ్ ఉండనే కూడదు. తర్వాత ఇమ్మీడియసీ అవసరం లేదు. మనకి కమ్యూనికేషన్ లో ఇమ్మీడియసీ అవసరం ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రైమింగ్ అంటే మనం ప్రైమింగ్, ఫ్రేమింగ్ అని చదువుకున్నాం మన కమ్యూనికేషన్ లో. ప్రైమింగ్ ఈజ్ యూ అంటే ప్లానింగ్ యువర్ కంటెంట్ అండ్ ప్రిపేరింగ్ ది కంటెంట్, అంటే ప్రిపేరింగ్ ఏ లైన్ యాజ్ టు హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ యువర్ కంటెంట్, అది ప్రైమింగ్. ఫ్రేమింగ్ మీన్స్ ఒక్కసారి మీరు మీడియాని ప్రాపర్ గా తయారు చేసుకుని కమ్యూనికేట్ చేసే ముందు దానిని ప్రాపర్ గా చూసుకొని ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవడానికి ఫ్రేమింగ్ అంటాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సినికల్ యాటిట్యూడ్ ఈజ్ టోటల్లీ అది పనికిరాంది, అది ఉండనే కూడదు. స్లాంగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ప్రైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఇమ్మీడియసీ టు సమ్ ఎక్స్టెంట్ క్యాన్ మేబీ. బట్ వాడు ఆప్షన్స్ లో ఒకటే ఇచ్చినప్పుడు, ఆన్సర్ ఏ, బి ఆర్ సి ఆర్ డి అని ఇచ్చినప్పుడు, ఏదో ఒకటే ఇచ్చినప్పుడు ఫ్రేమింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఒకటి చూసుకోవాలి. సో వి గో ఫర్ లాజికల్ రీజనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ మండే ఆన్వర్డ్స్ అండి. ఓకేనండి? థ్యాంక్ యూ సార్. ఓకేనండి, దెన్ విల్ క్లోజ్ ఇట్ హియర్. టైం ఫైన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్ అండ్ విల్ మీట్ నెక్స్ట్ మండే. Yeah. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.